సినీ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ తన కెరియర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా తెర వెనుక ఉంచకుండా సమాజంతో పంచుకుంటూ వస్తోంది. నటన, సంగీతం రెండింటిలోనూ తనదైన శైలి చూపించిన ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ తాజాగా పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కెరియర్ ప్రారంభంలోనే శృతి లండన్కి చెందిన నటుడు మైకేల్ కోర్సెల్తో ప్రేమలో పడింది. వారి బంధం సన్నిహితంగా సాగింది. ఇండియాకు వచ్చిన సమయంలో శృతిని ఆమె తండ్రి కమల్ హాసన్కి కూడా పరిచయం చేసింది. కానీ భావనలో విభిన్నత కారణంగా ఇద్దరు బ్రేకప్ అయ్యారు. తర్వాత విజువల్ ఆర్టిస్ట్ సంతాను హజారికాతో 2020లో ప్రేమలో పడిన శృతి 3 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. పెళ్లి దిశగా అడుగులు వేయడం ఆశించబడ్డ కొన్ని కారణాల వల్ల ఈ బంధం కూడా ముగిసిపోయింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ స్పందిస్తూ పెళ్లికి నిబద్ధత, పరస్పర సమ్మతి ఎంతో అవసరం. ఒకరిలో ఉండి మరొకరిలో లేకపోతే సంబంధం కొనసాగడం కష్టమని పేర్కొంది. అలాగే తన ఒంటరి జీవితం గురించి మాట్లాడుతూ ఒంటరితనంలోనే నేను జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అది నాకు నూతనంగా లేదు అని బోలెడుగా చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తూ పెళ్లి తర్వాత తల్లిగా బాధ్యతలు ఉండటం సహజం. సింగిల్ మదర్గా ఉండడం ఎంత కష్టం అనే విషయం నాకు తెలుసు. అదే పరిస్థితిని ఎదుర్కోవాలంటే అది నాకు సాధ్యం కాదని అనిపిస్తోంది అని ఆమె వెల్లడించింది. ఇప్పటికే 2 ప్రేమలు విఫలమవడంతో పెళ్లి విషయంలో శృతి కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ పెళ్లిపై నమ్మకం ఉందే కానీ ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదా అని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రులు చిన్ననాటే విడిపోయిన అనుభవం పెళ్లి జీవితంపై ఆమెకు చురక చూపినట్లు తెలుస్తోంది. అందుకే జీవితంలో నిలకడ ఉంటే సంబంధాలపై ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే ఆమె పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందనేది సూచనగా నిలుస్తోంది.